ఇంకా గమ్మత్తు తెలుసా, అసలు 11వ అధ్యాయం చదివితే భూదిగంతాల వరకు సువార్త చెప్పింది మొట్టమొదట ఎవరు? కామన్ బిలీవర్సే చెప్పారు. ఇది ప్రవచనము, చెప్పండి, వాగ్దానము. అపోస్తులు 12 మంది వాళ్ళ సంఘానికి చెప్పారు, సంఘం చెదరగొట్టబడింది. సమరయకి చెప్పారు, సమరయలు చెప్పిన వాళ్ళు అక్కడ ఆగిపోకుండా 11వ అధ్యాయం 19వ వచనంకి వచ్చేసరికి గ్రీకు, బాగా వినండి, కుప్రీలకి, కురేనీలకి, ఇంకా గ్రీకులకి, ఇంకా అన్యులకి, ఇంకా భూదిగంతాల వరకు, అంటే కురేనియస్ అని మనకు కనబడుతుంది, అంటే ఆఫ్రికా ఖండంలో ఉన్న ప్రజల వరకు కూడా, ఐగుప్తీలకి కూడా సువార్త చెప్పింది ఎవరు చెప్పినా? కామన్ బిలీవర్స్ చెప్పారు. అపోస్తుల కార్యం యొక్క ప్రవచనం నెరవేర్పు, అంటే మొదటి అధ్యాయం 8వ వచనంలో ప్రవచనము ప్రామిస్ అయితే, ఆ నెరవేర్పు నెరవేర్చింది, కొనసాగించింది ఎవరు చెప్పినా? శిష్యులు. అంటే 12 మంది శిష్యులు తయారు చేసుకున్న శిష్యులు మిగిలిన ప్రాంతాలకి సువార్త చెప్పారు. అలా సంఘం విస్తరించింది. చెప్పండి, మేము ఇక్కడ 365 రోజులు ఇక్కడ నిలబడి చెప్పినా, లేదా 52 వారాలు ఇక్కడ చెప్పినా, మీరు ఇది ఇక్కడ ఎన్నది ఎక్కడే వినేసి ఆ గేటు దగ్గర పోయి మరిసిపోతే ఈ సువార్త ఎప్పటికీ ఎక్కడే ఉంటుంది.